ఉపాధి చేద్దామని చెప్పి మా సంటింగ్ యూనియన్ తరఫున వచ్చి యాటను తీసుకుందామని వచ్చినాము. అక్కడ బయట చూసినాము, లోపల చూసినాము, అంతా అనుకూలంగానే దొరికింది. ఇది 7,000 రూపాయలు ఉంది, 14 కిలోలు వస్తుంది, 600 లెక్క పడ్డది. బయట అయితే అదే 1,000 రూపాయలు పడుతుంది. వీడికి వచ్చినందుకు తక్కువనే పడ్డది, అనుకూలంగా పడ్డది, సగానికి సగం పడ్డది. బాగానే ఉంది ఇక్కడైతే మార్కెట్ అయితే శనగశల. కానీ ఇక్కడ రోడ్లు కొంచెం బాగాలేవు, అది చూడాలి. मैं मोहम्मद जहांगीर खुरेशी హోటల్స్కి అన్నిటికీ షాపుల్లో ఇక్కడ నుంచి మనము మాల్ సప్లై చేస్తాం. ఇప్పుడు మనకి బయట నుంచి యూపీ, మహారాష్ట్ర అన్ని స్టేట్ నుంచి ఇక్కడ ఆర్డర్లు వస్తాయి. మనం ఏమైనా ఇక్కడ హోల్సేల్ డీలర్లము. ఇప్పుడు మనకు బయట 840 kg అమ్మితే మనం ఇక్కడ 700 లెక్కలో మనం ఇస్తాం. అక్కడ డైలీ బజార్ లెక్క ఉంటుంది, 700 ఉంటుంది, 680, 720 దాని లెక్క ప్రకారం మనం సేల్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయి ఒక 100 రూపీస్ కేజీ మీద పెట్టుకొని సేల్ చేస్తారు. ఇక్కడ పెళ్ళైనా సరే ఏవైనా సరే మనకు మంచి తక్కువ ధరలో పడుతుంది. ఇది కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న వ్యాపారం. ఇది అన్ని అవుట్ స్టేట్ మాల్ వస్తాయి. తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్ అన్ని A to Z అన్ని క్వాలిటీలు వస్తాయి మన దగ్గర. ఇక్కడ అన్ని సేల్ మంచిగా అవుతుంది. ఇప్పుడు ఇలా మార్కెట్ ఏమో 700 నడుస్తుంది. ఇప్పుడు బయట షాపులలో 840, 800 అమ్ముతారు. మన దగ్గర ఏముందంటే ఇక్కడ వస్తే ఒక 100 కిలోల మాంసం తీసుకుంటే 10,000 రూపాయలు తనకు బెనిఫిట్ అవుతుంది. అది ఇక్కడ ఆరేకట్టుకోలకు మంచి లాభాలు జరుగుతుంటాయి. ఒక యాట కొంటే యాట మీద 800, 1200, 1000 రూపాయలు ఇట్లా లాభంతో ఆరేకట్టుకోలకు మంచి లాభాలతోటి చెనగచెర్ల మండి నడుస్తున్నది. ఇప్పుడైతే షాప్లకు సప్లై చేస్తాము, హోటళ్ళకు సప్లై చేస్తాం, దుకాణానికి తీసుకుపోతాం. అది రోజు 12 కిలోలు, 14 కిలోలు, 14 కిలోలు, ఒక యాట ఉంటే 12, 14 కిలోలు ఉంటుంది, ఒక్కొక్కటి 18 కిలోలు వస్తుంది. 2 యాటలు 3 యాటలు అట్లా కొనుక్కోపోతాం. ఒక్కొక్క మేక 6,000, 5,000 పడ్డది. ఇది దుర్గా పండుగకు ముత్తెల్లమ్మకు. బయట మార్కెట్కి తేడా ఒక 200-300 తేడా. ఇప్పుడు మేము 18 మేకలు తీసుకున్నాం. మాకు అక్కడ దొడ్డిలో దొరకది, ఎక్కువ దొరుకుతుంది. మండిలో అంటే తక్కువ దొరుకుతుంది రూపాయి అని వచ్చినాము. ఒక 40-50 తీసుకుపోతున్నాం మేము. ఒకటిసారి దొరకది 50-40, 20 మంది దాకా వచ్చినాం. ఇంటికి 4, 5 తీసుకుంటున్నాము. మళ్ళీ ముత్యాలమ్మకు వేరే ఉంటుంది 4 ఊర్ల పండుగ. మా దగ్గర 20-25 మేకలు ఉంటాయి సార్. మహబూబ్నగర్ నుంచి, నాగ్పూర్, ఝాన్సీ, మహారాష్ట్ర ఎక్కడి నుంచి వచ్చినా మేము ఇక్కడ కొంటాం. బయటకంటే మనకి మార్కెట్లో 10 రూపాయలు తక్కువ దొరుకుతుంది. మేము ఉంటుంది గిరాకు ఉంటే ఒక రోజు 10 అమ్ముతాయి, ఒక రోజు 5 అమ్ముతాయి, ఒక రోజు 20 అమ్ముతాయి. అట్లా సండే రోజే జర ఎక్కువ ఉంటుంది గిరాకీ. ఒక 10 కిలోల మేక మండిలో 6,000 దొరుకుతుంది. 15 కిలోలది 7,500, 7,000, 500 తక్కువ ఎక్కువ ఉంటుంది. కటింగ్ చేసి మన దగ్గర ఉండదు సార్. కటింగ్ చేసేటోళ్ళు అలాగే ఉంటారు. మా దగ్గర లైవ్ మేక నమ్ముకుంటారు. పెళ్లి గిరాకులు వచ్చినాయి అనుకో, మీరు ఇంటికాడ కోసుకుంటారు కదా సార్. మీరు కటింగ్ డ్రెస్సింగ్ చేసి ఇస్తే మీరు తీసుకోరు. అట్లా బోడుప్పల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి చెంగిచెర్ల గ్రామ నివాసిని. మా గ్రామంలో దాదాపుగా 20-23 సంవత్సరాలు ఈ మేకల మండి ఇక్కడ ఆవిర్భావం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ జరిగిన వ్యాపారులంతా మరి అనేక రకరకాలుగా మేకలు ఎక్కడెక్కడి నుంచో తెలంగాణనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఇక్కడి నుంచి వ్యాపారం చేయడానికి వ్యాపారస్తులు దిగుమతి చేస్తారు. వాళ్ళు దాదాపు తెలంగాణనే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, నాగ్పూర్, ఝాన్సీ 29 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ నుంచి వ్యాపారులు, దళారులు దిగుమతి చేస్తారు. ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మేక పొట్టేలు అయితే 800-850 రూపాయలు కేజీ పడుతుంది. ఇక్కడ షాప్లో అయితే 900 రూపాయలు కేజీ వాళ్ళు అమ్ముతున్నారు. దానికి అనుగుణంగా మేము కూడా ఇక్కడ వ్యాపారస్తులం, నాతో పాటు దాదాపుగా 400-500 మంది వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాం. కోట్ల రూపాయల్లో ఈ యొక్క వ్యాపారం చెంగిచెర్ల మేకల మండిలో జరుగుతుందని, 100 కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి జరుగుతుందని కూడా మీకు తెలియపరుస్తున్నాను. అన్న, నా పేరు వెంకటేష్. నేను బేటికి వెళ్ళి వచ్చిన ఆటలు కొనడానికి. ఇక్కడ బేటికి అంటే చాలా రీజనబుల్ ఉంది ఊర్ల కంటే. మార్కెట్ అన్నప్పుడు ఏమో అనుకున్నాను ఇంతకుముందు, కానీ చాలా బెనిఫిట్ ఉంది ఇక్కడ వస్తే.
500 రూపాయలు గొర్రె వాడుతున్నది, 550 మేక వాడుతున్నది, పొట్టేలు 750 వాడుతున్నది. చాలా రీజనబుల్ ఉన్నది. మాకు షాపులు ఉన్నాయి ఒక 2-3, అవి కూడా రన్ చేస్తాము. చాలా బెనిఫిట్ పడుతుంది అన్న. ఇక్కడ చిన్నచిల్లర మార్కెట్ అనేది చాలా పెద్దది. హైదరాబాద్లో 2 ఉన్నాయి, కానీ ఇది ఇంకా చాలా పెద్దగా ఉన్నది. ఇక్కడ మినిమం చాలా సేట్లు ఉన్నారు, మనకు చాలా రీజనబుల్ పడుతుంది. ఈరోజు వచ్చేసి ఒక 10 కొన్నామన్న మేము. అంటే నిన్న ఒక 100 కొన్నాము షాపులకు, ఈరోజు 10 కొన్నాము. నా పేరు విజయ్ అండి. అల్వాల్ నుంచి వచ్చినాము మేము. మాది ఇంటికాడ ఊరిది బొడ్రాయి పండుగ ఉంది, దానికి ఇంటిగా కొంతమంది తీసుకొని వచ్చినాము. ఇక్కడ తక్కువ దొరికే మార్కెట్ అని చెప్పి వచ్చినాము ఇక్కడ. కానీ ఆటలు తక్కువ ఉన్నాయని చెప్పేసి రేట్ మాత్రం ఎక్కువనే పడింది. మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. మేము తక్కువ అనుకున్నాం, ఇంకా దానికంటే ఎక్కువనే పడింది రేట్ మాత్రం. అది లైవ్ అయితే 500 అని చెప్పారు, 450కి ఇస్తామని చెప్పారు. 5500 పడింది ఆట. బయట మార్కెట్ అంటే తేడా ఉంటుంది కంపల్సరీ.